హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. సో మీ అందరికీ స్పెషల్ ఆమ్లెట్ చేయబోతున్నాను అనమాట. ఆమ్లెట్ అందరూ ఒకేలాగా చేసుకుంటారు కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ మనం ట్రై చేద్దాము. సో ఏం లేదండి, కొంచెం కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మనం ఆమ్లెట్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ ఫ్రై చేసుకుందాం. సో ఇది ఎగ్ మనం ఆల్రెడీ పగలగొట్టి తీసుకున్నాను అనమాట బౌల్లో. సో ఇందులో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కావాల్సిన కారము, ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో గాయస్, నేను అన్నీ వేసుకున్నాను అనమాట. ఇందులో అల్లం పేస్ట్, కారము, ఉప్పు. కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కదా, సో కొంచెం కారం ఉంటుంది. పచ్చిమిర్చి ఇంకా కారం పొడి అన్నీ కలిపి కొంచెం లిటిల్ బిట్ తక్కువ వేసుకోండి. సో వేసుకొని ఇంకా కొంచెం ఎవరైనా కావాలనుకుంటే దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒక టేస్ట్ బాగుంటుంది. సో ట్రై చేయండి, ఎప్పుడైనా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. ఆమ్లెట్ ఎప్పుడు ఒకేలాగా తినకండి, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇవన్నీ నేను మిక్స్ చేసుకుంటాను. సో గైస్, నేను అన్నీ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయిపోయే లోపల కొంచెం మంచిగా ఇంకా కొంచెం మంచిగా పలుచగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి కొంచెం, అందుకే చిటా అంటుంది. సో ఆ వాటర్ అంతా పోయినాక మంచిగా ఆయిల్ వేడాక అందులో వేసుకుంది. సో గైస్, ఆయిల్ హీట్ అయిపోయింది. సో నేను ఆయిల్ హీట్ అయిపోయాక మనం మిక్స్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసాను. సో ఆమ్లెట్ చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా సూపర్ ఉంది. సో ఇది కొంచెం మంచిగా వేగాక మళ్ళీ దాన్ని టర్న్ చేసి మళ్ళీ కొంచెం సేపు కాల్సి సరిపోతుంది, అయిపోయింది. అంతే అండి, ఆమ్లెట్ చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇలా ఎప్పుడైనా అంటే ఆమ్లెట్ సింపులే, బట్ ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గాయస్, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీ ఉందంటే యమ్మీ ఉంది, చాలా బాగుంది కదా.